నిన్ను ఇంత ప్రేమగా నిర్మించిన వాడు, నీ జుట్టంతా లెక్కేసి కూర్చున్నవాడు, నీకింత ఆహార్యాన్ని ఇచ్చిన వాడు, దేహాన్ని ఇచ్చిన వాడు, నీ లైఫ్ను డిజైన్ చేయకుండా ఉంటాడా? నేను చెప్పనా, నీకు ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలో, ఎప్పుడెప్పుడు ఏమేమి రావాలో, ఏ టైంకి ఏది అందాలో ముందే సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు అనవసరంగా జుట్టు పీక్కోవద్దు. నమ్మితే స్తోత్రం చెప్పు, 2 చేతులు ఎత్తి. కష్టపడి చదివానన్నా, నాకు ఇంకా జాబ్ లేదంటే పిచ్చోడా, ఉంది, లైన్లో ఉంటుంది. కొద్దిగా ఆయన నిర్ణయించిన నిర్ణయకాలం వచ్చినప్పుడు నీ తలుపు తట్టిద్ది, అదే అంతే. నా చెల్లి, నిజంరా ఇది, నువ్వు చూస్తావు, నీ లైఫ్లో అనుభవిస్తావు. ఎందుకంటే నీ తల్లిదండ్రే, అల్పకాలం ఉండే తల్లిదండ్రే నీ లైఫ్ను అంత డిజైన్ చేస్తే, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త మరి తీవ్రంగా నీ విషయంలో ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. సమస్య వచ్చినప్పుడు సమాధానాలు వెతుక్కోవటం దేవుని పని కాదు. సమస్యలు రాకముందే సమాధానాలు సిద్ధపరిచి ఉంచుతాడు. స్తోత్రం.